ఆ పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తున్నామని చెప్పి ప్లానింగ్ చేసి మరీ దాడి చేసేవాడు. చూడండి ఎలాంటి ప్లానింగ్. ఒక్కసారి కూడా అల్లూరి సీతారామరాజు గారు పోలీస్ వాళ్లకు దొరకకుండా దాదాపు 4-5 పోలీస్ స్టేషన్ల మీద దాడి చేయడం జరిగింది. అలా ఉండాలి మన ప్లానింగ్ కూడా. అల్లూరి సీతారామరాజు ప్లానింగ్ ఎలా ఉంది, అల్లూరి సీతారామరాజు ధైర్యం ఎలా ఉంది, ఆ విధంగా ఉండాలి మన చదువుకునేటప్పుడు మన ప్లానింగ్ కూడా. అల్లూరి సీతారామరాజు నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. అల్లూరి సీతారామరాజు ఏ విధంగా చనిపోయిండు? బ్రిటిష్ వాళ్ళు చంపేసిరు. ఎట్లా చంపేసిరు? కాళ్ళతో కట్టేసి తుపాకులతో కాల్చి చంపిండ్రు. తెలుసా?